ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి మాట్లాడుకుందాం అబ్బా. ఐపీఎల్ అంటే ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. ఆ ఎల్ పదంలో లక్ని కాస్త లివింగ్స్టోన్ కూడా యాడ్ చేసేద్దాం. ఎందుకు, ఏమిటి, ఎలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐపీఎల్ వేలం అంటేనే అదృష్టం. ఎవరు ఎన్ని కోట్లకు బిడ్ అవుతారో, ఎవరు హీరో అవుతారో, ఎవరు జీరోగా మిగులుతారో అస్సలు చెప్పలేం. కొందరికి అదృష్టం ఆల్ టైమ్ హైలో ఉంటే మరికొంతమందికి దరిద్రం డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇవ్వదు. అయితే కొందరికి అదృష్టం ఆలస్యంగా వచ్చినా పూర్తి స్థాయిలో, ఒక విధంగా చెప్పంటే బంపర్ ఆఫర్గా భారీ రిజల్ట్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇదే జరిగింది ఎగ్జాక్ట్గా ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మన లియామ్ లివింగ్స్టోన్. ఎస్, లియామ్ లివింగ్స్టోన్ విషయంలో కరెక్ట్గా అదే జరిగింది. లివింగ్స్టోన్ను అదృష్టం తలుపులు తట్టడమే కాదు, ఏకంగా బారుమని బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది. ఎలా కొట్టిందో తెలుసా? ఇలా కొట్టింది ఏకంగా. అవును, అబుదాబి వేదిక జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్సోల్డ్గా మిగిలిపోయాడు ఈ ఇంగ్లాండ్ వీరుడు. చివరిలో భారీ ప్రైస్కి అమ్ముడిపోవడం ఇంట్రెస్టింగ్ కాదు, షాకింగ్ కదా. కనీస ధర అంటే 2 కోట్లు తన కనీస ధర. దీంతో ఆక్షన్లోకి వచ్చాడు లివింగ్స్టోన్. మొదటి రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ టర్న్లు ఏమంటారు అనుకోండి, లక్ అంటారా, ట్విస్ట్లు అంటారా, ఏమైనా అనుకోండి, కానీ రెండో రౌండ్లో లివింగ్స్టోన్ కోసం బాబ్బా ఆ పోటీ ఉంది గురు, చూస్తే 2 కళ్ళు సైపో. మొత్తంగా అయితే మాత్రం మొత్తంగా 13 కోట్ల రూపాయలతో లివింగ్స్టోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసేసుకుంది.